హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన తండేల్ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి సినిమా సూపర్ అనిపించింది. నాకు ఒక్కటి మాత్రం నిజం భయ్య, నేను అంటే లవ్ స్టోరీస్లో బాగా ఫీల్ అయిన సినిమా అంటే సీతారామం సినిమానే. ఆ సినిమాను మించి ఉందని చెప్పొచ్చు భయ్య ఈ సినిమా. నాకు నిజంగా గుండెలకి అసలు అంటే ఆ సినిమా చూస్తున్నంతసేపు కొన్ని సీన్లలో ఏడుపు కూడా వస్తుంది. ఆ రేంజ్లో అనిపించింది సినిమా. అయితే స్టోరీ వచ్చేసి మన అందరికీ తెలిసిందే భయ్య. అంటే రియల్ స్టోరీ. ఒక మత్స్యకారుని ఎత్తిపోయి పాకిస్తాన్ జైల్లో ఒక 30 రోజులు అయితే బంధిస్తారు. ఆ బంధించినప్పుడు హీరోయిన్ ఏం చేస్తుంది, ఇక్కడి నుంచి హీరో ఏం చేస్తాడు, అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ చేస్తారు, అలాగే ఆ ఊరోళ్ళకి ఆ జైలుకి సంబంధించిన ఇదేంది, మనం ఆ మత్స్యకారులు మళ్ళీ ఎలాగా మన ఇండియాకి వచ్చారు అనేది స్టోరీ భయ్య. నిజంగా చందు మొండేటి గారు అసలు చెప్పాలంటే దాన్ని ఎలా పర్ఫెక్ట్గా తీసుకెళ్ళాడో, అంత పర్ఫెక్ట్గా స్టోరీని ఎలా అయితే తీసుకెళ్ళాడో అంత పర్ఫెక్ట్గా నీకు సినిమాని కూడా చూపిస్తాడు భయ్య. నాకు అది మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. ఇంకోటి వచ్చేసి మన దేవిశ్రీ ప్రసాద్ భయ్య ఈ సినిమాకి ప్రాణం పెట్టి చేశారని చెప్పచ్చు. ఎందుకంటే అసలు నాకు ఆయన చూస్తుంటేనే నాకు అసలు ఆ మ్యూజిక్ వింటుంటేనే మైండ్ దొబ్బిందని చెప్పచ్చు. అసలు ఒక్కొక్క పాటే కాదు భయ్య, బీజిఎం అయితే సూపర్ అనిపించింది. ప్రతి సీన్కి ఆయన లేకపోతే ఇంకా సీన్ లేదేమో అన్న టైప్లో అయితే చూపించారు భయ్య. నాకైతే మెంట్లెక్కిందని చెప్పొచ్చు సినిమా చూసి. ఇంకా ఓవరాల్గా సినిమా బాగాలేదు అనే వాళ్ళకి ఒకటే చెప్తాను, అసలు మీరు బాగాలేదు అనే వాళ్ళు సినిమా చూడొద్దండి దయచేసి. ఎందుకంటే సినిమా వాల్యూ పోతుంది. సినిమా అయితే సూపర్ ఉంది.